అమీర్పేట్లో అస్టర్ ప్రైమ్ ఆసుపత్రిలో దారుణం చోటు చేసుకుంది. రక్తం తక్కువ ఉందని ఆసుపత్రిలో చేరిన పూజకు వైద్యులు చికిత్స అందించారు. చికిత్స అనంతరం వైద్యం వికటించి పూజ ప్రాణాలు కోల్పోయింది. దీంతో ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యం వల్లే యువతి మృతి చెందిందని బంధువులు ఆందోళనకు దిగారు. ఆరోగ్యం కుదుట పడుతుందని 3 లక్షలు వసూళ్లు చేసుకుని ఇప్పుడు మృతదేహాన్ని అప్పగించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలని ఆసుపత్రి ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అమీర్పేట్లో అస్టర్ ప్రైమ్ ఆసుపత్రిలో దారుణం చోటు చేసుకుంది. రక్తం తక్కువగా ఉందని ఆసుపత్రిలో చేరిన పూజకు వైద్యులు చికిత్స అందించారు. చికిత్స అనంతరం వైద్యం వికటించి పూజ ప్రాణాలు కోల్పోయింది. దీంతో ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యం వల్లే యువతి మృతి చెందిందని బంధువులు ఆందోళనకు దిగారు. ఆరోగ్యం కుదుట పడుతుందని 3 లక్షల వసూళ్లు చేసుకుని ఇప్పుడు మృతదేహాన్ని అప్పగించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలని ఆసుపత్రి ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తున్నారు. అమీర్పేట్లో అస్టర్ ప్రైమ్ ఆసుపత్రిలో దారుణం చోటు చేసుకుంది. రక్తం తక్కువ ఉందని ఆసుపత్రిలో చేరిన పూజకు వైద్యులు చికిత్స అందించారు. చికిత్స అనంతరం వైద్యం వికటించి పూజ ప్రాణాలు కోల్పోయింది. దీంతో ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యం వల్లే యువతి మృతి చెందిందని బంధువులు ఆందోళనకు దిగారు. ఆరోగ్యం కుదుట పడుతోందని 3 లక్షలు వసూలు చేసుకుని ఇప్పుడు మృతదేహాన్ని అప్పగించారని కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలని ఆసుపత్రి ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తున్నారు కుటుంబ సభ్యులు. కిరణ్ నచ్చని వారిపై అధికారాన్ని ఉపయోగించరని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తన గెలిపే ప్రత్యర్థులకు దుఃఖమని అన్నారు. 2040 వరకు క్రియాశీలక రాజకీయాల్లో ఉంటానని కూడా అన్నారు. ప్రముఖ కవి అందశ్రీ ప్రచురించిన హసిత భాష్పాలు పుస్తకాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. తెలంగాణ సమాజం కవులకు పోరాటానికి స్ఫూర్తినిచ్చిన గెడ్డ అని అన్నారు. ఉద్యమంలో ప్రజలకు స్ఫూర్తిగా గూడ అంజన్న, కాళోజీ, అందశ్రీ, గద్దర్, గోరెట్టి వెంకన్న లాంటి కవులు నిలిచారని కూడా గుర్తు చేశారు. చాలామంది నీకు అధికారం వచ్చింది కదా, నిన్ను ఇబ్బంది పెట్టిన వాళ్ళని ఏదైనా చేయడానికి నీకు అవకాశం ఉంది కదా అంటే నేను చెప్పిన, నేను ఎవరిని శత్రువులుగా చూడను. నేను శత్రువుగా చూడాలంటే కూడా వాళ్ళకి ఆ గొప్పతనం ఉండాలి.
మధ్యతరగతి ఉమ్మడి కుటుంబంలో పెరిగిన నేను ఇంత గొప్ప అవకాశాన్ని 4 కోట్ల తెలంగాణ ప్రజలు ఇస్తే ఈ అవకాశాన్ని 4 కోట్ల తెలంగాణ ప్రజల యొక్క సంక్షేమం కోసము అభివృద్ధి కోసము ఈ ప్రాంత అభ్యున్నతి కోసం ఉపయోగించకుండా నాకెవరో నచ్చలేదనో నాకెవరి మీద కోపం వచ్చిందనో నేను ఈ అధికారాన్ని ఒకవేళ వినియోగిస్తే నాకంటే మూర్ఖుడు ఇంకొకడు ఉండడు అని నేను భావిస్తున్నాను. ఈ 20 నెలల్లో వాళ్ళు చేసుకున్న పాపాలకు వాళ్ళు పోతారని నేను కర్మ సిద్ధాంతాన్ని ఎక్కువ నమ్ముతా. మనం చేసుకున్నది మన ఎంబడి వస్తుంది, ఎవరెంత చేస్తే వాళ్ళకి అంత వస్తుంది, వాళ్ళు అనుభవిస్తారని నేను ఎక్కువ నమ్ముతా. నన్ను ఇబ్బంది పెట్టినరానో లేకపోతే నాకు నష్టం కలిగించినరానో నాకు కష్టం కలిగించినరానో నేను ప్రదర్శించదలుచుకోలేదు. నాకు గెలిపేజాలు వాళ్ళ దుఃఖానికి ఇంకంతకంటే బాధ ఆవేదన నేనేమి ఇవ్వగలుగుతా వాళ్ళకి. నేను ఆ కుర్చీలో కూర్చోవడం సంతకం పెడుతుంటే వాళ్ళ గుండెల మీద గీత గీసినట్టే ఉంటుంది కదా. సీఎం రేవంత్ పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ నిప్పులు చెరికారు. ఆర్ఆర్ ట్యాక్స్ పేరుతో తెలంగాణను అడ్డగోలుగా దోచుకుంటున్నారని ఫైర్ అయ్యారు. రేవంత్ దోపిడీపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీని విమర్శలు గుప్పిస్తుంటే కేంద్ర మంత్రి బండి సంజయ్ సీఎం అవినీతిపై సైలెంట్ గా ఉండడంపై ఆంతర్యం ఏంటని శ్రవణ్ ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డికి విషయ పరిజ్ఞానం తక్కువ, విషం ఎక్కువ అని దాసోజు ఎద్దేవా చేశారు. ఎన్నేళ్లు కావాలా? అన్నేళ్లు తెలంగాణ ఎండిపోవాలన్నా, హైదరాబాద్ సర్వనాశనం కావాలన్నా, రియల్ ఎస్టేట్ సెక్టర్ నాశనం కావాలన్నా, నువ్వు ఎవరైనా నిర్మాణ రంగంలో ఉన్నటువంటి పెద్దలు కావచ్చు, పాలసీ మేకర్స్ తో ఎప్పుడన్నా ఒక పద్ధతి ప్రకారంగా కూర్చొని చర్చ చేసినావు రేవంత్ రెడ్డి? యు నెవర్ డిడ్. నువ్వు చేసినట్టయితే జిహెచ్ఎంసీలో పర్మిషన్లు ఎందుకు ఆగిపోయినాయి? హెచ్ఎండిఏలో పర్మిషన్లు ఎందుకు ఆగిపోయినాయి? ఎందుకు ఇవాళ ప్రధానమంత్రి లాంటి వాళ్ళు వచ్చి వాళ్ళ ఆర్ఆర్ ట్యాక్స్ అని చెప్పని ప్రతి స్క్వేర్ ఫీట్ మీద ప్రతి బిల్డర్ దగ్గర వాళ్ళ ముక్కు వెండి వాళ్ళ మెడలు వంచి హైడ్రాను అడ్డంగా పెట్టుకొని వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా కూల్చివేతలకు నోటీసులు ఇస్తూ ఇవాళ ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తున్న వారిని దేశ ప్రధానమంత్రి ఇవాళ కోడే కూసేటువంటి రీతిలో ఉండడానికి కారకులు ఎవరు? రేవంత్ రెడ్డి, సమాధానం చెప్తావా? యు ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద డిస్ట్రాయల్ ఆఫ్ రియల్ ఎస్టేట్ సెక్టర్ ఇన్ తెలంగాణ. దేశ ప్రధాని వచ్చి ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తున్న తర్వాత కూడా రేవంత్ రెడ్డి పైన ఇంతవరకు చర్యలు లేవు. దాన్ని సరిదిద్దేటువంటి ఒక ప్రయత్నం నా బీజేపీ వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తలేరు. బండి సంజయ్ గారు ఉట్టిగానే మిడతలేక ఎగిరి పడతాడు. కేసీఆర్, కేటీఆర్ అంటే మిడతలేక ఎగిరి పడతారు. దేశ ప్రధాని వచ్చి ఆర్ఆర్ ట్యాక్స్ అన్న తర్వాత బండి సంజయ్ నోట్ల ఆర్ఆర్ ట్యాక్స్ గురించి మాట్లాడినాడండి. వై ఇస్ దట్ ఈజ్ నాట్ ఆస్కింగ్ ఫర్ అన్ ఎంక్వైరీ? ఏం లేకపోతే విజిలెన్స్ కమిషన్ ఎంక్వైరీని అడగచ్చు. అంత కొల్యూడైపోయి ఒక దోపిడికి పాల్పడి రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తా ఉన్నారు మీరు. నిర్మాణ రంగం ఉట్టి కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ కాదు అది. దాని చుట్టూ వందల ఎలాయిడ్ సెక్టర్స్ అన్ని పనిచేస్తాయి. ప్రజల జీవితాలతో ముడిపడ్డటువంటిది, పొట్టతో ముడిపడ్డటువంటిది. దాన్ని వాళ్ళ కాళేశ్వరం ప్రాజెక్టును కూల్చేందుకు బీజేపీ, కాంగ్రెస్ కుట్ర చేశాయని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ సంచలన ఆరోపణలు చేశారు. కేసీఆర్ పై రాజకీయ విద్వేషం పెంచుకున్న సీఎం రేవంత్ రెడ్డి, బండి సంజయ్, కిషన్ రెడ్డిలు అసాంఘిక శక్తులుగా వ్యవహరించారని మాజీ ఐపీఎస్ అధికారి ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరంలోని మేడిగడ్డ ప్రాజెక్టు కుంగినప్పుడు అధికారులు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కుట్రాకోణం నేపథ్యంలో విచారణ కోసం సిట్టు వేయాలని ప్రవీణ్ డిమాండ్ చేశారు. ప్రపంచంలోనే పెద్ద పేరున్న ప్రాజెక్టు ఒక్కటే ఒక పిల్లర్ ఎందుకు కూలిపోయింది? ఇంజనీరు ఆ రోజు కంప్లైంట్ ఇచ్చినప్పుడు పేలుళ్ళు భారీగా వినిపించినాయి అని అన్నప్పుడు ఈ పేలుళ్ళ యాంగిల్ మీద ఎందుకు ఇన్వెస్టిగేట్ చేయలేదు? దీని మీద ఒక సిట్ వేయండి అని చెప్పి ముఖ్యమంత్రి అనాల్సి ఉండే కదా. ఆ విధంగా అనకుండా దాన్ని పక్కకు పెట్టి ఈ రోజు వరకు కూడా నేను పోలీస్ అధికారులతో కూడా మాట్లాడినా. ఇప్పటి వరకు కూడా క్రైమ్ నెంబర్ 174/2023 ఆఫ్ మహదేవ్పూర్ పోలీస్ స్టేషన్ ఇప్పటి వరకు కూడా ఒక్క పేపర్ మాత్రమే ఉన్నది. ఇంజనీర్ల స్టేట్మెంట్ రికార్డ్ చేయలేదు, అక్కడ చుట్టుపక్కల వాళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేయలేదు, అక్కడ ఎర్త్ శాంపుల్స్ తీసుకోలేదు, అక్కడ పిల్లర్స్ శాంపుల్స్ తీసుకోలేదు. క్రాక్స్ వచ్చిన చోట ఎక్స్ప్లోజివ్స్ ఏమైనా ఉన్నాయా, జిలెటిన్ ఏమైనా రెమినెంట్స్ ఉన్నాయా, ఎక్స్ప్లోజివ్ డిటనేటర్స్ ఏమైనా రెమినెంట్స్ ఉన్నాయా అన్న విషయంలో ఎక్కడ జరగలేదు. పోనీ వాళ్ళు 10 మంది ఎక్స్పర్ట్ని పిలిపించి ఒక పిల్లర్లో ఎందుకు పైనుంచి కింది దాకా ఇట్లా క్రాక్ వస్తుందా అనే దాని మీద కూడా ఎక్కడ కూడా పోలీసు వాళ్ళు ఏమి చేయలేదు. అట్లా పేపర్ పెట్టి కూర్చున్నారు అంతే. అది ఇప్పటికి కూడా అండర్ ఇన్వెస్టిగేషనే. ల్యాక్ ఆఫ్ ఎవిడెన్స్ అని క్లోజ్ చేయలేదు, మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ అని క్లోజ్ చేయలేదు, కేవలం అండర్ ఎవిడెన్స్ అండర్ ఇన్వెస్టిగేషన్ అని పెట్టుకున్నారు. అంటే ఆ యాంగిల్లో ఎవ్వరు కూడా చూడడానికి సిద్ధంగా లేరు.
మేము ఇప్పటికైనా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. దీని వెనక ఒక భారీ కుట్ర ఉన్నది. ఇది కాళేశ్వరం డ్యాంను పేల్చేసే కుట్ర జరిగింది. మాకు బలంగా అనుమానం ఉంది, తెలంగాణ ప్రజలందరికీ అనుమానం ఉంది, వాళ్ళు చెప్పలేకపోతున్నారు. మాకు బలంగా అనుమానం ఉన్నది, దీని వెనక కాంగ్రెస్ బీజేపీలు ఉన్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టుకు ఒక నీతి, పోలవరం ప్రాజెక్టుకు మరో నీత అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఆయన పలు ప్రశ్నలు సంధించారు. ఎన్నికల వేళ అనుమానాస్పదంగా కుంగిన మేడిగడ్డ పిల్లర్లపై విమర్శలు చేస్తున్నారు. 24 గంటల్లో బీజేపీ నేతలు ఎన్డీఎస్ఏను దించి బీఆర్ఎస్ పై బురద జల్లారు. కొట్టుకుపోయిన పోలవరం కాపర్ డ్యాంపై బీజేపీ నేతలు మౌనంగా ఉన్నారు. పోలవరం కాపర్ డ్యాం రెండోసారి కొట్టుకుపోయినా ఎన్డీఎస్ఏకు కనిపించట్లేదా? మేడిగడ్డలో 2 పిల్లర్లకు పగుళ్లు వస్తే కూలేశ్వరం అని విమర్శిస్తున్నారు. కాంగ్రెస్ బీజేపీ నేతలకు పోలవరాన్ని కూలవరం అనే ధైర్యం ఉందా అని కేటీఆర్ ప్రశ్నించారు. హైదరాబాద్ మినిస్టర్ క్వార్టర్స్ లో మంత్రి పొన్నం ప్రభాకర్ సమావేశం నిర్వహించారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగరవేసేలా ప్లాన్ తో సమావేశాలు నిర్వహించారు. ఎర్రగడ్డ డివిజన్ లో ఆర్డినేషన్ కమిటీ, బూత్ కోఆర్డినేషన్ కమిటీ ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని మంత్రి అన్నారు. డివిజన్ లో ఉన్న 46 బూత్లకు బూత్ల వారీగా సమస్యలపై ప్రజల నుండి స్వీకరిద్దామని కూడా మంత్రి పిలుపునిచ్చారు. యూరియా కోసం రైతాంగాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం అష్టకష్టాలు పెడుతోందని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి విమర్శించారు. రాష్ట్రానికి సరిపడా యూరియా ఇచ్చామని కేంద్రం చెబుతున్నా రాష్ట్ర ప్రభుత్వం రాలేదంటోందని తెలిపారు. మధ్యలో యూరియా ఎక్కడికి వెళుతుందని ఆయన ప్రశ్నించారు. ఓ రైతు బర్త్డే చేసుకుంటే యూరియా బస్తాను గిఫ్ట్ గా ఇచ్చారని, అలాంటి పరిస్థితి రాష్ట్రంలో ఉండడం దురదృష్టకరమని అన్నారు. రాష్ట్రానికి కేటాయించిన 10 లక్షల టన్నుల యూరియాను అప్పట్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా సరఫరా చేయగలిగామని, ఇప్పుడు సాగు విస్తీర్ణం తగ్గినా ఎందుకు ఇబ్బందులు వస్తున్నాయని ఆయన ప్రశ్నించారు. ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ కాలానికి 9,80,000 టన్నుల యూరియా రాష్ట్రానికి కేటాయించారని, అందులో 5 లక్షల టన్నుల యూరియా మాత్రమే రైతులకు సరఫరా చేశారని కూడా తెలిపారు. రైతు బీమాకు ప్రీమియం కట్టలేని దుస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని విమర్శించారు. తీసుకుంటే కూడా మళ్ళీ అదేవిధంగా 2022లో మా ప్రభుత్వంలో గరిష్ట పంటల విస్తీర్ణం అన్ని పంటలు కలిపి వానాకాలం సీజన్లో 1,35,00,000 ఎకరాలలో అన్ని పంటలు కలిపి వానాకాలం సీజన్లో సాగైన సందర్భంలో కూడా ఇదే 10 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను మేము సక్రమంగా మొత్తం 1,35,00,000 ఎకరాల అన్ని పంటలకు, వరికి, పత్తికి, అన్ని పంటలకు మేము సరఫరా సజావుగా చేసినప్పుడు ఇలా 22 లక్షల ఎకరాలలో వరి తగ్గి ఉండంగా కూడా, మొత్తం విస్తీర్ణం 10 లక్షల ఎకరాలు తగ్గి ఉండంగా కూడా ఈ సర్కారు ఎందుకు సరఫరా చేయలేకపోతుంది? ఇది సర్కారు. వికారాబాద్ జిల్లా పరిగిలో ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ పర్యటించారు. రాష్ట్రంలోని పింఛన్దారులను సీఎం రేవంత్ రెడ్డి మోసగిస్తున్నారని ఆయన మండిపడ్డారు. అధికారంలోకి వచ్చిన వెంటనే దివ్యాంగుల పెన్షన్ 6,000, ఆసరా పెన్షన్ 4,000 ఇస్తామని హామీ ఇచ్చారని, 20 నెలలు దాటినా అమలు చేయట్లేదని కూడా విమర్శించారు. పింఛన్దారులకు అందాల్సిన సొమ్ము నెలకు 1,000 కోట్ల చొప్పున ఇప్పటి వరకు 20,000 కోట్లు పక్కదారి పట్టించారని ఆరోపించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తామని హామీ ఇచ్చి ప్రభుత్వం ఏర్పడి 20 నెలలు గడిచినా పేద ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తీవ్ర వైకల్యం కలిగిన కండరాల క్షీణత ఉన్న వ్యాధిగ్రస్తులకు రాష్ట్ర ప్రభుత్వం నెలకు 15,000 పెన్షన్ ఇవ్వాలని మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. పెన్షన్ల మీదనే ఆధారపడి బతికే 50 లక్షల మంది పేద వర్గాలను విస్మరించిన, మోసం చేసిన రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి పరిపాలించే నైతిక హక్కు లేదనే విషయం ముందు మేము గుర్తు చేస్తున్నాం. ఈ నెల ఓట్లేస్తే వచ్చే నెలలోనే పెన్షన్ పెంచుతామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చి 20 నెలలు గడిచిన వికలాంగుల పెన్షన్ 6,000కు పెంచకపోవడం, వృద్ధులు, వితంతులు, ఒంటరి మహిళలు, ఇతర చేయుత పరిధిలో వచ్చే పెన్షన్లను 4,000కు పెన్షన్ పెంచకపోవడం చూస్తే 20 నెలలుగా ఈ ప్రభుత్వం ఈ వర్గాలను, అత్యంత పేద వర్గాలను నమ్మించి మోసం చేసిందనే విషయం స్పష్టంగా రుజువు అవుతుంది. ఈ 50 లక్షల పేద పెన్షన్దారులే మెజార్టీ ఓట్లు వేయడం వల్లనే కాంగ్రెస్ గద్దెనెక్కింది. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పరిపాలిస్తున్నాడంటే వాళ్ళ చలవ, వాళ్ళ ఓటున్నదనే విషయం రేవంత్ రెడ్డి గారు సర్కారు మర్చిపోయింది. ఒకవైపు ప్రభుత్వం 20 నెలలుగా పెన్షన్ పెంచకుండా మోసం చేస్తుంటే ప్రతిపక్షం ఇవాళ గాఢ నిద్రలో గడిలో పడుకున్నది. ఇట్లాంటి పరిస్థితిలోనే పేద వర్గాల బిడ్డలుగా
పేదరికం తెలిసిన బిడ్డలుగా పేదల పెన్షన్ పెంచాలనే డిమాండ్తో ఒక పోరాటానికి సిద్ధం చేయాలనే లక్ష్యంతో సెప్టెంబర్ 9న చలో హైదరాబాద్ పిలుపునిచ్చాం. వికలాంగులు మరియు చేయుత పెన్షన్దారుల మహాగర్జన పేరుతో లక్షలాది మందితో ఒక మహాసభ జరగబోతుంది. ఆ మహాసభకు స్వచ్ఛందంగా తరలి రమ్మని చెప్పి కోరడం కోసమే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నా పర్యటన కొనసాగుతుంది. సంగారెడ్డిలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఆధ్వర్యంలో కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి. పురవీధుల్లో భజన చేస్తూ ఉట్టి కొట్టే కుండలతో ఊరేగింపు చేశారు. స్వయంగా భజన చేస్తూ ఊరేగింపులో జగ్గారెడ్డి పాల్గొన్నారు. భజన ఊరేగింపు అనంతరం రామ మందిర్ కమాన్ దగ్గర ఉట్టి కొట్టే కార్యక్రమం నిర్వహించారు. ఉట్టి కొట్టే కార్యక్రమంలో జగ్గారెడ్డితో పాటు ఆయన సతీమణి కూతురు పాల్గొన్నారు. ఇద్దరు కవర్ ఇక్కడ వెళ్ళాలి. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచుకుట్టాయి. తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిశాయి. ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిశాయి. భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. రవాణాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. నిర్మల్ జిల్లా కడెం వరద పెరిగింది. గేట్లు ఎత్తి కిందికి నీటిని విడుదల చేస్తున్నారు. నీటి మధ్యలో ఓ వ్యక్తి చిక్కుకుపోయాడు. ఎన్డీఆర్ఎఫ్ రెస్క్యూ టీమ్ ఆపరేషన్ చేపట్టింది. తెలంగాణ నయాగారగా పేరుగాంచిన భోగత జలపాతం పరవళ్లు తొక్కుతోంది. సుందరమైన జలపాత దృశ్యాల నడుమ పర్యాటకులు సందడి చేస్తున్నారు. ఎత్తైన కొండల నుంచి పరవళ్లు తొక్కుతూ జాలవారు జలసవ్వళ్లతో నిండిన భోగత జలపాతం పర్యాటకులను ఆకట్టుకుంటుంది. పాలనురుగల్లా జాలవారుతున్న ఈ జలపాతాలను వీక్షించాలంటే 2 కళ్లు సరిపోవని అనిపిస్తోంది. ఎత్తైన కొండల నుంచి దట్టమైన అడవి మధ్యలో ప్రవహిస్తున్న జలపాతం అందాలకు పర్యాటకులు మురిసిపోతున్నారు. ప్రకృతి అందాలను చూసేందుకు తెలంగాణ రాష్ట్రం నుంచే కాకుండా ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర నుంచి పర్యాటకులు ఇక్కడికి చేరుకుంటున్నారు. ములుగు జిల్లా వాజేడు మండలంలోని చీకుపల్లి గ్రామంలో ఉన్న భోగతా జలపాతం వరంగల్ జిల్లాకు 134 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. జయశంకర్, భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ఆటోపై వేప చెట్టు కూలడంతో ఆటో డ్రైవర్ తీవ్ర గాయాలయ్యాయి. బస్సుల కోసం ప్రతిరోజు ప్రయాణికులు వేచి చూసే ప్రాంతంలో ఉన్న పెద్ద వేప చెట్టు రాత్రి కురిసిన భారీ వర్షాలకు ఆటోపై కూలింది. స్థానికులు డ్రైవర్ను ఆటో నుంచి బయటకు తీశారు. నిత్యం రద్దీగా ఉండే ప్రాంతంలో ఒక్కసారిగా చెట్టు కూలడంతో ప్రయాణికులు భయాందోళనకు గురవుతున్నారు. కడప జిల్లా వేంపల్లి మండలం రామిరెడ్డిపల్లి గ్రామంలో ఓ వ్యక్తికి దాదాపు 2 కేజీల 120 గ్రాముల బరువు ఉండే పుట్టగొడుగు దొరికింది. ఈ అరుదైన పుట్టగొడుగును చూసి గ్రామస్తులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. రామిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన రెడ్డిగారి చంద్ర ఓబుల్ రెడ్డికి చెందిన ఇంటి ఆవరణలో భారీ పుట్టగొడుగు కనిపించింది. వెంటనే దానిని తీసి ఇంటికి తీసుకువెళ్లాడు. ఇంత పెద్ద పుట్టగొడుగును గతంలో ఎప్పుడూ చూడలేదని చంద్ర ఓబుల్ రెడ్డి తెలిపారు. గ్రామస్తులు సైతం పెద్ద పుట్టగొడుగును చూసేందుకు తరలివచ్చారు.
ఆంధ్రప్రదేశ్ ఉగ్రవాదులకు అడ్డాగా మారుతుందా అంటే అవును అనే సమాధానాలు వినిపిస్తున్నాయి. గత కొద్ది రోజులుగా ఏపీలో ఉగ్ర మూలాలు బయటపడుతున్నాయి. గతంలో విజయనగరం ఉగ్ర కదలికలు వెలుగులోకి వచ్చాయి. తాజాగా శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో ఉగ్రవాదుల కదలికలు కలకలం రేపాయి. నూర్ అనే వ్యక్తిని ఎన్ఐఏ అదుపులోకి తీసుకున్నారు. ధర్మవరం కోట కాలనీలో వ్యక్తిని ఎన్ఐఏ అధికారులు అరెస్ట్ చేశారు. ఓ హోటల్లో నూర్ వంట మనిషిగా పనిచేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఉగ్రవాదులతో నూర్ సంబంధాలపై ఎన్ఐఏ ఆరా తీస్తుంది. నూర్ నివాసంలో 16 సిమ్ కార్డులు స్వాధీనం చేసుకున్నారు. నూర్ సోషల్ మీడియా అకౌంట్లపై ఎన్ఐఏ ఫోకస్ చేసింది. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సృష్టి ఫెర్టిలిటీ కేసు విచారణలో ప్రధాన నిందితురాలు డాక్టర్ నమ్రత ఇచ్చిన కన్ఫెషన్ రిపోర్టులో సంచలన విషయాలు బయటకు వచ్చాయి. తాను నేరం చేసినట్లుగా విచారణలో డాక్టర్ నమ్రత ఒప్పుకున్నారు. 100 మంది పిల్లలను సరోగసీతో పుట్టించారని బాధిత దంపతులకు ఇచ్చినట్లుగా కూడా తెలిపారు. వారి వద్ద నుంచి 30 లక్షల వరకు వసూలు చేశామని అంగీకరించారు. చందానగర్లో కాల్పులు దోపిడీ కేసులో నిందితులను అరెస్ట్ చేశామని మాదాపూర్ డీసీపీ వినీత్ తెలిపారు. మొత్తం 7 నిందితులను గుర్తించామని, అందులో 2 అరెస్ట్ చేశామని తెలిపారు. దోపిడీ దొంగలు బీహార్కు చెందినవారుగా గుర్తించామని, నిందితులపై బీహార్లో దోపిడీ కేసులు కూడా ఉన్నాయని తెలిపారు. నిందితుల్లో ఆశీష్, దీపక్ కుమార్లను అరెస్ట్ చేశామని తెలిపారు. 10 రోజుల క్రితమే ఖజానా జ్యువెలరీస్ లో దోపిడీకి దుండగులు రెక్కి నిర్వహించి కాల్పులు జరిపారని తెలిపారు. నిందితుల్లో 2 పూణేలో అరెస్ట్ చేశామని తెలిపారు. నిందితుల నుంచి 900 గ్రాముల వెండిని స్వాధీనం చేసుకున్నామని అన్నారు. నిందితుల నుంచి 10 కేజీల సిల్వర్ దోపిడీ చేయగా 900 గ్రాముల సిల్వర్ రికవరీ చేశామని తెలిపారు. పరారీలో ఉన్న సివాన్ గ్యాంగ్ కోసం గాలిస్తున్నామని తెలిపారు. మెగాస్టార్ చిరంజీవి దగ్గరకు ఫిల్మ్ ఇండస్ట్రీ సమస్య చేరింది. రేపు నిర్మాతలు, సినీ కార్మిక నాయకులతో చిరంజీవి విడివిడిగా సమావేశం కానున్నారు. నిర్మాతలు, ఫెడరేషన్ నాయకుల మధ్య సయోధ్య కుదిరితే ఆ విధంగా చిరంజీవి కృషి చేస్తున్నారు. గత 13 రోజులుగా సినీ కార్మికులు సమ్మె చేస్తున్నారు. ఆదివారం ఈ సమస్య కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. సమ్మెకు పరిష్కారం కనుగొనే విధంగా చర్చలు జరుపుతున్నారు. ఇప్పటికే వివిధ రాష్ట్రాల్లో నిర్మాతలు, కార్మికుల మధ్య ఉన్న ఒప్పందాల గురించి చిరంజీవి తెలుసుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి దగ్గరకు ఫిల్మ్ ఇండస్ట్రీ సమస్య చేరింది. రేపు నిర్మాతలు, సినీ కార్మిక నాయకులతో చిరంజీవి విడివిడిగా సమావేశం కానున్నారు. నిర్మాతలు, ఫెడరేషన్ నాయకుల మధ్య సయోధ్య కుదిరే విధంగా చిరంజీవి కృషి చేస్తున్నారు. గత 13 రోజులుగా సినీ కార్మికులు సమ్మె చేస్తున్నారు. ఆదివారం ఈ సమస్య కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. సమ్మెకు పరిష్కారం కనుగొనే విధంగా చర్చలు జరుపుతున్నారు. మరి ఇప్పటికే వివిధ రాష్ట్రాల్లో నిర్మాతలు, కార్మికుల మధ్య ఉన్న ఒప్పందాల గురించి చిరంజీవి తెలుసుకున్నారు. ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ మరో యాత్ర చేయనున్నారు. ఇప్పటికే భారత్ జోడో పేరుతో 2 యాత్రలు చేసి దేశం చుట్టి వచ్చారు. ఇక ఆదివారం నుంచి 16 రోజుల పాటు బీహార్లో ఓటర్ అధికార యాత్ర చేయనున్నారు. ఓటర్ అధికార యాత్రలో బీహార్లోని ఆర్జేడీ కీలక నేత తేజస్వి యాదవ్ తో పాటు ఇండియా కూటమి నేతలు పాల్గొంటారు. లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ బీహార్లోని ససారం నుంచి ఆగస్టు 17న ఓటర్ అధికార యాత్ర మొదలుపెట్టనున్నారు. ఈ యాత్రలో 1300 కిలోమీటర్ల దూరాన్ని కవర్ చేయనున్నారు. రాహుల్ యాత్ర సెప్టెంబర్ 1న పాట్నాలో జరిగే మహాసభతో ముగియనుంది. గతంలో ఆయన చేసిన ప్రతి యాత్ర ప్రజాస్వామ్యంలో కొత్త పేజీలను ఆవిష్కరించిందని కాంగ్రెస్ చెబుతోంది.